కొందరికి ఒక రకమైన గౌరవం. అంటే ఈయన బాల్యం ఎలా గడిచింది? తర్వాత ఈయన ఎలాంటి విద్యను అభ్యసించారు? తల్లిదండ్రులు, గురువులు పట్ల ఎలా ఉండేవారు? ఇవన్నీ కొంత తెలుసుకోవాలన్న జిజ్ఞాస చాలా మందికుంటుంది. ఎలా గడిచింది సార్ మీ బాల్యం? డెఫినెట్‌గా నేను పుట్టింది కడపలో పుట్టాను నేను. హ్మ్. నాన్నగారు అప్పుడు సీలేరు ప్రాజెక్ట్‌లో పనిచేసేవారు. నాన్నగారు ఇరిగేషన్ ఇంజినీర్. ఇరిగేషన్. ఆయన అనంతపూర్ అప్పుడు ఇంజినీరింగ్ కాలేజీ, ఇప్పుడు తర్వాత జేఎన్‌టీయూ అయింది. అందులో చదివిన తర్వాత వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యారు. ఓకే. ఆయన ఫస్ట్ పోస్టింగ్ సీలేరు. మా నాన్నగారిది సొంత ఊరు కడప. హ్మ్. సో, సీలేరులో పనిచేస్తూ వైజాగ్‌లో ఉండేవారు. హ్మ్. సో, డెలివరీకి అమ్మ కడపకొచ్చారు. ఓకే. సో, పుట్టడం కడపలో జరిగింది. హ్మ్. అమ్మ కడుపులో వైజాగ్‌లో పెరిగాను. ఓకే. ఓహో! చాలామంది నన్ను ఎలక్షన్ అప్పుడు ఇతను నాన్ లోకల్ అన్నారు. ఓకే. నేనన్నాను, అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను వైజాగ్ నీళ్లు తాగాను. కాబట్టి నేను ఖచ్చితంగా వైజాగ్ పక్కా లోకల్ అని చెప్పాను. ఓకే. 2 సంవత్సరాలు మళ్ళీ అక్కడే ఉన్నాను ఓకే. వైజాగ్‌లో. ఓకే. తర్వాత 67లో నాన్నగారికి శ్రీశైలానికి ట్రాన్స్‌ఫర్ అయింది. నాన్నగారు రిటైర్ అయ్యారు 94. సో, అప్పటి వరకు శ్రీశైలంలోనే ఉన్నాం. అంటే మీరు ఐపీఎస్‌గా సెలెక్ట్ అయినప్పుడు శ్రీశైలంలో ఉన్నారు. అంతే, మా జీవితంతో ముడిపడిందంటే శ్రీశైలం. ఓహ్! అందుకనే కడపలో కేవలం పుట్టాను గానీ, పెరిగిందంతా కూడా బాల్య అనుభవాలు, స్మృతులు ఇవన్నీ కూడా శ్రీశైలం. అంటే మీరు బాలుడిగా 2 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి శ్రీశైలంలోనే. శ్రీశైలంలోనే ఉన్నాం. ఓకే. సో, శ్రీశైలంలో పెరిగాము. తర్వాత శ్రీశైలంలోనే ఎలిమెంటరీ స్కూల్ అక్కడే చదివాను. 5th, 6thకి వచ్చిన తర్వాత అమ్మకి ఏమనిపించిందంటే, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు ఎతిరాజ్ కాలేజ్ అమ్మ చదివింది. ఓహో! ఎతిరాజ్ కాలేజ్. ఎందుకంటే సుమన్ గారి మదరు మా అమ్మగారికి లెక్చరర్. ఓహో! యాక్టర్ సుమన్ వాళ్ళ మదర్. సుమన్ గారి మదర్. సో, ఆ విధంగా చెప్పేవాడు. సుమన్ గారికి కూడా చెప్పాను ఒక ప్రోగ్రామ్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, ఆ విధంగా మేము 5th, 6th వచ్చే వరకు అమ్మ జాయిన్ అవ్వలేదు స్కూల్లో. ఓకే. ఎందుకంటే పిల్లలు వాళ్ళ స్వయంగా వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అన్న ధీమా వచ్చిన తర్వాత అప్పుడు తను జిల్లా పరిషత్ స్కూల్ శ్రీశైలం దేవస్థానం టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్కి తర్వాత శ్రీశైలంకి ఒక 8 కిలోమీటర్ల మధ్యలో ప్రయాణం చేశారు. కాబట్టి అమ్మ రోజు బస్సులో అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ వచ్చారు. సో, ఆ విధంగా తను అక్కడ సైన్స్ టీచర్గా ఉండేవారు. సో, ఎలాగైనా ఆ ప్రభావం ఉంటుంది. మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, సత్యనారాయణ గారు. ఆవంచ సత్యనారాయణ గారు వెరీ గ్రేట్ హెడ్ మాస్టర్. మేమంతా ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే ఆయన మెయిన్ కారణం. మళ్ళీ ఇంజనీరింగ్. సో, అప్పుడు అనంతపుర, తిరుపతి లేకుంటే ఇంకెక్కడ జాయిన్ అవ్వాలి అన్నప్పుడు చూసుకుంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వినున్నాం, ఆర్ఈసీ. ఎందుకంటే మా సీనియర్ సత్యనారాయణ అని చెప్పేసి ఆయన ఆర్ఈసీలో చేశారు. సో, ఆయన ఆర్ఈసీ గురించి చెప్పేవాడు. అంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఇండియా నుంచి అందరు వస్తారు. సో, ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది అక్కడ. సో, అది బాగుంటుందని చెప్పేసి, సో, అప్పుడు నేను ఆర్ఈసీ వరంగల్లో జాయిన్ అవ్వడం జరిగింది 1982. ఓకే. సో, ఇది 80లో 10th అయింది, 82 ఇంటర్మీడియట్, 82 నుంచి 86 ఆర్ఈసీలో చదువుకున్నాను. ఓకే. సో, ఇది బేసిక్ ఎడ్యుకేషన్ అంటే అప్ టు డిగ్రీ. దానికి ముందు ఒక విషయం చెప్పాలి. మాకు పార్వతీశం గారు అని ఒక గురువు గారు ఉండేవారు. అంటే నాన్నగారి కొలీగ్. ఆయన మాకు ఏంటంటే ఇంటర్మీడియట్లో ఈవినింగ్లో మాకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఆయన చెప్పేవారు. ఓకే. సో, ఆయన మెకానికల్ ఇంజనీర్. మాకు మెకానికల్ ఇంజనీర్ ఈజ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ అని మాకు ఆయన మొదటి నుంచి మాకు నోరు పోసారు. కాబట్టి నాకు ఈ ఆర్ఈసీలో సెలక్షన్ రాగానే నాకు అప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అది టాప్లో ఉండేది. ఆర్ఈసీ అన్నది మాకు ఒక మంచి, శ్రీశైలం ఎలాగైతే బేసిక్ గ్రౌండింగ్ ఇచ్చిందో, ఆర్ఈసీ అన్నది మన ఆలోచన విధానం విస్తృతం అవడానికి ఉపయోగపడింది. రైట్. ఓకే. ఎందుకంటే భారతదేశం నుంచి ప్రతి స్టేట్ నుంచి అక్కడ ఉండేవాళ్ళు స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళతో మాట్లాడడము, హిందీ అన్నది నేను అక్కడే నేర్చుకున్నాను. హిందీ చదివేవాడిని చిన్నప్పుడు, కానీ ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడడము. సో, ఒక భారతదేశం గురించి అవగాహన, భారతదేశం అంటే ఏముంటుంది, రాష్ట్రాల్లో ప్రజలు ఎలా ఉంటారనేది తెలుసుకోవడానికి ఆర్ఈసీ వాజ్ ఎ గుడ్ గ్రౌండింగ్. మాకు సెమిస్టర్ లేట్ అయింది అక్కడ ఆర్ఈసీ. మామూలుగా జూన్లో బయటకు వచ్చేవాళ్ళు, మేము డిసెంబర్లో బయటకు వచ్చాం. అప్పుడు ఎందుకంటే కొద్దిగా గొడవలు జరిగేవి. ఎందుకంటే వరంగల్ అనేది బేసిక్గా నక్సల్ మూమెంట్కి, ఆ తర్వాత వచ్చేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి మెయిన్గా హెడ్ క్వార్టర్స్ ఆర్ఈసీ. అవును. సో, రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు. అవును. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ మధ్యకాలంలో మనం చూసాం మావోయిస్టుల అగ్రనేతలు మరణించిన వాళ్ళు దాదాపు ఎక్కువ మందికి ఆర్ఈసీతో సంబంధం ఉంది. గంగన్న అని మొన్న వెళ్ళిన వ్యక్తి, ఆయన వరంగల్లో మెకానికల్, అందరికి కొద్దిగా సూపర్ సీనియర్ కానీ ఆయన కూడా. సో, ఆ విధంగా అంటే బసవరాజ్ అని మొన్న జరిగింది కదా, అతను నంబాల కేశవరావు. నంబాల కేశవరావు అక్కడ ఆర్ఈసీలో మాకు సూపర్ సీనియర్. సో, ఆ విధంగా ఆర్ఈసీలో ఈ ప్రభావం ఉండేది. కాబట్టి గొడవలు, బందులు వీటన్నిటి వల్ల మేము ఒక
6 నెలలు బయటకు వచ్చాను. సో ఆ విధంగా నాకు ఆర్ఈసీలో అన్ని టెక్స్ట్ బుక్స్ స్వయంగా ఉన్నవాడిని నేను ఒకనే. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక బుక్ ఉంది, ఓకే. మన మన్మోహన్ సింగ్ గారి నుంచి. నేను కూడా యాక్సిడెంటల్ ఐపీఎస్. సో పిహెచ్డిలో ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే రాత్రి 2 గంటలకు వెళ్ళాను హాస్టల్. జనరల్గా పిహెచ్డిలో రాత్రి 2 గంటలకు చదవాల్సిన అవసరం లేదు. వీళ్ళేంటారా చదువుతున్నారు, లైట్ ఉందని పెట్టి కొట్టా వెళ్ళి రూమ్. ఒక రూమ్లో వెళ్ళేసరికి 4 కూర్చొని చదువుతున్నారు సీరియస్గా. ఢిల్లీ వాళ్ళందరూ. నేను అడిగాను ఏం చదువుతున్నారు అంటే మేము సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాం. అది ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ అన్నది నేను వినడం. నాకు అప్పుడే తెలిసింది. తీసి కూర్చొని కొంతసేపు మాట్లాడా. ఏముంటుంది అంటే వాళ్ళు చెప్పారు ఇలా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ మిగతా 28 అలైడ్ సర్వీసెస్లో మనకు వస్తుంది. సరే సో ఇది చేద్దాము ఒక ఛాలెంజ్ అని పెట్టుకుని మేము 4 డిసైడ్ అయ్యాం. లెట్ us టేక్ ది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ డిసైడ్ చేసుకున్నాం. కోచింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, మేమే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. ఎంతమంది సార్ మీరు ప్రిపేర్ అయ్యారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ ప్రిపేర్ అయ్యాం. అంటే ఎలా ఉంటుందంటే 1 వీక్ నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను, 3 రాస్తారు. వాళ్ళ పేపర్స్ నేను ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ డిస్కస్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొకటి ఇస్తారు. సో ఆ విధంగా మేము చేసుకుని 4 వెళ్ళాం. 4లో ఐ థింక్ 3 ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. ఓ పెద్ద ఈవెంట్ అక్కడ వచ్చేసి. వీళ్ళు మా పైన ఎవరైతే వాళ్ళు రాలా, మేము పాస్ అయ్యాం. అదో అసలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవలా, మేము పాస్ అయ్యాం. సరేలే అని ఇంకా మళ్ళా మెయిన్ ఎవరన్నా చూసి మీరు ప్రేరణ పొందారో వాళ్ళకి పెద్ద లక్ లేదేమో వాళ్ళకి ఇయర్ క్లియర్ చేయలే వాళ్ళు. మేము అయిపోయాం 3 వెళ్ళి అక్కడ శాస్త్రి భవన్ ఉండండి చెన్నై, అక్కడికి వెళ్ళి రిజల్ట్ ఇంత ముందులాగా ఇక్కడ మనకు ఈ ఆన్లైన్లో ఏమి లేవుగా. రిజల్ట్ కావాలంటే పబ్లికేషన్స్ డివిజన్ ఆఫీస్ శాస్త్రి భవన్కి వెళ్ళి చూసుకుంటే మనం సెలెక్ట్ అయ్యాం. వెళ్ళి చూసుకోవాలి. చూసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక మెయిన్స్ రాయాలని చెప్పేసి ఇంకా దాన్ని డిసైడ్ చేసుకున్నాం. మా గురువు గారు కూడా గణేషన్ గారు కూడా చెప్పాను, సార్ ఇలా నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, కొద్దిగా నాకు టైం కావాల్సి వస్తుంది, పిహెచ్డి కొంత కాన్సన్ట్రేట్ చేయాలి ఆయన. ఓకే నో ప్రాబ్లం. పిహెచ్డీలు చాలా మంది అవుతుంటారు కానీ సివిల్ సర్వీసెస్ తక్కువ అవుతుంటారు, నా స్టూడెంట్స్లో ఎవరు లేరు, సో గో హెడ్ అన్నాడు. సో ఆయన కూడా హెల్ప్ చేశారు. సో ఆ విధంగా వెళ్ళి మెయిన్స్ రాసాం. మెయిన్స్ రాసిన తర్వాత రాలే మాకు ఫస్ట్ అటెంప్ట్లో. మళ్ళీ శాస్త్రి భవన్ చూసుకుంటే మెయిన్ రిజల్ట్ రాలేదు. పర్లేదు ఇలా పిహెచ్డి ఇక్కడ జరుగుతోంది, ఇది చేద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాం. మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. ఈసారి మేము 2 పాస్ అయ్యాం. చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్. ముఖ్యంగా ఏంటంటే ఏ ఆప్షనల్స్ తీసుకోవాలని. ఇప్పుడైతే సివిల్ సర్వీసెస్లో ఒకటే ఆప్షనల్, మాకు అప్పుడు 2 ఉండేవి. సో చాలా మంది ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ రాయరు సబ్జెక్ట్స్. వేరే సబ్జెక్ట్. కానీ నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను మెకానికల్లో నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ కాబట్టి నేను మెకానికలే రాస్తానన్నా. సో మెకానికల్ ఇంకొక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసాం. మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ మెయిన్స్లో క్లియర్ అయింది. అదొకటి అర్థం కాలేదు, వచ్చేసింది పర్లేదు. ఇంటర్వ్యూకి పిలిచాను. అప్పుడు చాలా మంది ఇచ్చిన సలహా ఏంటంటే ఇంటర్వ్యూకి కొద్దిగా కోచింగ్ తీసుకో అన్నారు. సో అప్పుడు ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి వాజీరామన్ రావు, అక్కడ రవీంద్రన్ అని ఉండేవారు, ఈజ్ ది ఓనర్. అప్పుడు ఏమంటే అది వే బ్యాక్ ఇన్ 89 వెళ్ళాను. నేను వెళ్ళి రవీంద్రన్ మేము అంతా చూసాం. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు, తను అక్కడ పరిచయం వాజీరామన్ రావు. అక్కడ తను కూడా సేమ్ బ్యాచ్ లో ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాం. ఇంటర్వ్యూ అన్నది సివిల్ సర్వీసెస్ లో చాలా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏ బోర్డు పడుతుందో అన్నది ఒక పెద్ద పజిల్, సస్పెన్స్. అంటే ఏంటంటే ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క రకంగా ఉండేవాళ్ళని. సో ఎందుకంటే ఇంతకుముందు 3-4 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఇదంతా మాకు ఐఐటి ఢిల్లీలో చెప్పారు. ఐఐటి ఢిల్లీలో ఉండేవాళ్ళు మా ఫ్రెండ్ దగ్గర. సో వాళ్ళు చెప్పారు ఏ బోర్డులో పడుతుందో ఏంటో అన్నది. సర్లే అని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఐ థింక్ ఒక నేవీ ఆఫీసర్ అనుకుంటా, ఆయన బోర్డు పడింది. నాకు బాగానే ఉండింది. ఐ ఫెల్ట్ దే మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. సో హాయిగా ఉండేసి వచ్చేసాను. వచ్చేసి ఇంకా అది మర్చిపోయాను. నా పిహెచ్డి వర్క్ నేను చేసుకుని ఒకరోజు సండే అనుకుంటాను, నేను కూర్చుని మామూలుగా హిందూ పేపర్ వేయించుకునేవాడు రూమ్కి. సో హిందూ పేపర్ వచ్చి మెట్ల మీద కూర్చొని చదువుకొని చూస్తుంటే సడన్ గా పేపర్ తిప్పేసరికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని ఉన్నారు. ఎందుకంటే ఇక రాదు, మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అది వదిలేసా.
చూసుకుంటే ఇంకా చదవడం మొదలు పెట్టాను పేర్లు. జవహర్ రెడ్డి పేరు కనిపించింది. ఓకే. ఓ జవహర్ వచ్చిందనమాట అనుకున్నాను. గ్రేట్. అలా చూసుకుంటే నా పేరు కూడా ఉంది, ఓకే. వివి లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. బాబరే ఇంకేం చేయాలో తెలియదు, ఎందుకంటే ఇంట్లో చెప్పలేదు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ ఓకే. తెలియదు మీరు తెలియదు, ప్రిపేర్ అవుతున్నట్టు అంతా. మా పేరెంట్స్కి తెలియదు, ఓ ఎందుకంటే అది వస్తుందో రాదో మనకెందుకు అనవసరంగా అని చెప్పేసి. అప్పుడు మాకు ఎస్టీడీ ఫోన్ ఉండేది. అవును సార్. అప్పుడు మామూలు ఈ ఫోన్లు లేవుగా, వెళ్ళి అక్కడ కూర్చొని అదే 18-19 రూపాయలు మినిట్. సో అందులో చాలా స్పీడ్గా మాట్లాడేవాళ్ళు అప్పుడు, ఎందుకంటే బిల్లు తగ్గించుకోవాలి. కాబట్టి నాన్నగారికి ఫోన్ చేశా, ఏరా ఫోన్ చేసామన్నారు, ఇలా సివిల్ సర్వీసెస్ నాకు వచ్చింది 204 ర్యాంక్ వచ్చింది అని చెప్పాను. అయితే ఓ వారం తర్వాత ఫోన్ చేయని అని పెట్టేశాను. ఎందుకంటే అప్పుడు బిల్లు ఎంత సేవ్ చేయాలన్నది కదా. సో వెంటనే మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేశాను. సో నాన్నగారు మళ్ళీ అప్పుడు రెడీగా ఉన్నారు. మా ఫాదర్ ఏం చేశారంటే ఈ వారం రోజుల్లో సివిల్ సర్వీసెస్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కలిశారు. కర్నూలు కలెక్టర్ని, తర్వాత అసలు ఏంటి వీడు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాడు, పిహెచ్డి కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు ఇది వచ్చింది ఏం చేయాలని. మన అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఐ థింక్ ఆత్మకూరులో ఐ థింక్ ఈ వాజ్ ఏఎస్పీ. సో ఆయన కూడా కలిసారు, డీజీ. సో ఆయన్ని కూడా కలిసారట నాకు వెళ్ళి. వాళ్ళ సవాంగ్ గారు చెప్పారు నాకు తర్వాత, మీ ఫాదర్ వచ్చి నన్ను కలిసారు ఆ టైంలో. సో వచ్చిన తర్వాత నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ప్రొఫెసర్గా అవ్వాలనుకుంటున్నావు, అది సర్వీసే, ఇది కూడా సర్వీస్, డైరెక్ట్గా నువ్వు ప్రజల కోసం చేయొచ్చు, కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ అన్న. సో అప్పుడు నిర్ణయించుకున్నది. సో ఇది యాక్సిడెంటల్. మిమ్మల్ని ఏ జాబ్ లో పెట్టాలన్నది ఒక నథింగ్ బట్ సిబిఐ ఎంక్వైరీ లాగా చేశారు అప్పుడు. సో అదొక యాక్సిడెంటల్ గా ఆ విధంగా మారాల్సి వచ్చింది. అదర్వైజ్ నా ఫేవరెట్ దిస్ థింగ్ ఈజ్ టీచింగ్. గ్రేట్ సార్. సో టీచింగ్ అనేది ఎప్పటికీ ఇష్టం. ఓకే.